భరించలేని బాధని మిగిల్చేశావు. నా జీవితాన్ని నిలబెట్టుకున్నాక అన్నయ్యకి జరిగిందంతా చెప్దామనుకున్నాను, కానీ ఈ లోపే ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ ప్రపంచం అంతా నన్ను తప్పు పట్టినా మా అన్నయ్య మాత్రం నన్ను నమ్మి నా వైపు నిలబడతాడు అన్న ధైర్యం ఉండేది. అలాంటిది అన్నయ్యే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? అన్నయ్య మనసు కష్టపెట్టలేక 10 రోజులు టైం అడిగాను, కానీ ఈ తాళితో ఏర్పడిన బంధాన్ని, నీతో నాకున్న అనుబంధాన్ని తెంచుకుని నేనెలా వెళ్ళాలి? నన్ను అమితంగా ప్రేమించిన ఖుషీకి నా మీద అసహ్యం కలిగేలా నేను ఎలా చెయ్యాలి? నాకు ఇలాంటి విషమ పరీక్ష పెట్టావేంటి? ఏం మహారాణి గారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నేనెక్కడికి వెళ్తే మీకెందుకు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్, ఎందుకంత పొగరుగా మాట్లాడుతున్నావు? తిన్నగా సమాధానం చెప్పడం చేత కాదా నీకు? నాతో మంచిగా నడుచుకుంటే నేను మర్యాదిస్తాను, పొగరుగా ప్రవర్తిస్తే నేను పొగరు చూపిస్తాను. నీ పొగరు మా దగ్గరే చూపిస్తావా, లేక శ్యామ్ దగ్గర కూడా చూపిస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీయటానికి శ్యామ్ నీకోసం టెర్రస్ మీద వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇంటికొచ్చారా? వచ్చాడు రాదా, నీ మీద కోపంతో రగిలిపోతున్నాడు. ఆ సెగని నువ్వు తట్టుకోలేవు. వెళ్ళు. అమ్మా, మామయ్య రాధతో ఏం మాట్లాడతాడో నాకు తెలుసుకోవాలనుంది. నేను వెళ్ళి చాటుగా వింటాను. వెళ్ళు. పాపం ఎంతో ప్రేమతో నా కోసం వేచి చూసుంటారు. నేను అన్నయ్య వల్ల ఈయన్ని కలవలేకపోయానని ఎలా ఈయనకి చెప్పను? ఇప్పుడు ఈయన నన్ను భార్యగా అంగీకరించిన అన్నయ్యకిచ్చిన మాట కోసం నేనిక్కడ ఉండలేను. ఆ విషయం ఈయనకెలా చెప్పగలను? ఖుషీని వదిలేసి వెళ్ళాలి అని చెబితే ఈయన మనసు ఎంత బాధపడుతుందో ఏంటో. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చుంటావు కదా, చెప్పు. అది మీరు ఫోన్ చేసినప్పుడు నేను మా అన్నయ్య... సిగ్గు లేదా రాదా నీకు? మనుషులు ఇలా కూడా మారిపోతారా? మనుషుల్ని గుడ్డిగా నమ్మితే ఇలా నమ్మక ద్రోహం చేస్తారని తెలిసి కూడా నేను నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం నా బుద్ధి తక్కువ పని.
మీరేం మాట్లాడుతున్నారండి? నేను మీకు ద్రోహం చేశానా? నీ మాట, నీ నడవడిక, నీ రూపం ఇవన్నీ చూశాక గాని నీ మనసులో ఉన్న ఆలోచన నాకు అర్థం కాలేదు. ఏం ఆలోచన? నీకు తెలీదా? ఆ ఆలోచన లేకుండానే ఇలా నాకు నచ్చినట్టుగా రెడీ అయ్యావా? అలాంటి ఆలోచన లేకుండానే నిన్న గుళ్ళో అలా చీటీ రాసి ముడుపు కట్టావా? ఆ, ముడుపు విప్పి మీరు ఆ చీటి చదివారా? చదవడం తప్పే, కానీ ఆ తప్పు వల్ల నీ తప్పుడు మనసు తెలిసింది. నీకంతకు ముందే చెప్పాను నా మీద ఏ ఆశలు పెట్టుకోవద్దు అని. అయినా నువ్వు నాకు భార్యగా నా ఇంట్లో స్థిరపడాలన్న దురాలోచనతో ఉన్నావు అంటే నువ్వింతకు ముందున్న రాధవి కాదు. నువ్వు మారిపోయావు రాధా. బహుశా నీకు ఇక్కడ సుఖమైన జీవితం దొరికిందనో లేక డబ్బున్న ఇంటికి కోడలుగా మారాలని అనిపించినట్టుంది. చచా, ఇలా ఎలా మారిపోయావు రాధా? కనీసం ఖుషీ మీదున్న ప్రేమైనా నిజమేనా లేక అది నాటకమేనా? ఏదో పొరపాటుగా మెళ్ళో పడ్డ తాళిని అడ్డం పెట్టుకుని ఇంతకి దిగజారిపోతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాధా.